మంత్రి, చెప్పరా, ఎందుకు ఇంత తొందరగా ఫోన్ చేశావు? గురువు గారు, ఈ క్రైస్తవులను చూస్తుంటే నాకు మన సైన్యానికి చాలా భయంగా ఉంది గురువు గారు. ఎందుకు నీకు అంత భయం వేస్తుందిరా మంత్రి? తత్తరపడకుండా నువ్వు సూటిగా నాకు చెప్పరా మంత్రి. క్రిస్మస్ వచ్చినది మొదలుకొని వీళ్ళందరికీ విపరీతంగా భక్తి పెరిగిపోయింది గురువు గారు. విపరీతమైన భక్తి చేస్తూ వీళ్ళు ఉపవాసాలు, ప్రార్థనలు, వీళ్ళ బ్రతికిని ఈ నూతన సంవత్సరంలో మార్చుకోవాలని విపరీతంగా ప్రార్థనలు చేస్తున్నారు గురువు గారు. ఒరే మూర్ఖుడా, ఇంతకాలం నా దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నావురా మూర్ఖుడా? వీళ్ళు ప్రతి సంవత్సరం చేసేదే చేస్తున్నారు కదరా. వీళ్ళ భక్తి క్రిస్మస్కి మొదలయ్యి గుడ్ ఫ్రైడే, ఈస్టర్కి ముగిసిపోతుందిరా. ఈ కొంతకాలం మాత్రం మీరు గట్టిగా పని చేయండిరా. తరువాత వాళ్ళే మన దారిలోకి వస్తారా. లేదు లేదు గురువు గారు, ఈసారి వీళ్ళని చూస్తుంటే నిజంగానే భయం వేస్తుంది. వీళ్ళ ప్రార్థనకి ఉండలేకపోతున్నాం గురువు గారు. మన సైన్యం అంతా చాలా పోయింది గురువు గారు. ఒరే ఒరే మంత్రి, ఎందుకురా నీ మాటలో అంత భయం వస్తుంది? వాళ్ళ ప్రార్థన వల్లనే నేను ఇలా అయిపోయాను గురువు గారు. చే ఆపరా మంత్రి, ఆపు. నీ చండాలపు ఏడుపును ఆపరా మంత్రి, ఆపు. నువ్వు నా మంత్రివని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందిరా, ఆపు. నువ్వన్నట్టుగానే ఆ క్రైస్తవులు నిజంగానే మారిపోతే వాళ్ళందరూ నిజంగానే భక్తిపరులుగా ఈ నూతన సంవత్సరంలో వారి బ్రతుకులను మార్చుకుంటే మన తరపున, మన సాతాను సమావేశం తరపున వాళ్ళకి ఒక సవాలును విసరండ్రా మంత్రి. వాళ్ళు ఇలా గుర్తుకొచ్చినప్పుడు పండగకి, పబ్బాలకి, చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు చేయడం కాదురా మంత్రి. వాళ్ళు నిజంగా వాళ్ళ బ్రతుకులు మార్చుకుంటే వాళ్ళ దేవుడికి ఇష్టమైన సమయమైన వేకువనే లేచి వాళ్ళని మొర్ర పెట్టమనరా. వాళ్ళు నిజంగా భక్తి పరులే అయితే వేకువనే నిద్ర లేచి వాళ్ళని మొర్ర పెట్టమనరా. నా తరపున వారికి ఇది సవాలుగా చెప్పరా మంత్రి. అప్పుడు చూడరా మంత్రి, ఎవరు లెగిస్తారో, ఎవరు మొర్ర పెడతారో. నిజమైన భక్తుల సంగతి అక్కడే తెలిసిపోతుందిరా మంత్రి. సరే సరే గురువు గారు, మీరు చెప్పినట్టే మేము వారికి సవాలు విసురుతాం గురువు గారు. నువ్వు ఆ చండాలమైన ఏడుపును ఆపి వెంటనే మన సైన్యం అంతటికి ఈయన సమాచారాన్ని తెలియపరిచి ఆ క్రైస్తవులందరికీ నా తరపున ఈ సవాలును విసరండరా. వాళ్ళు నిజంగా భక్తులే అయితే వేకువన లేచి మొర్ర పెట్టమనండరా. వాళ్ళు లేచి మొర్ర పెట్టలేరురా.